మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ స్టూడెంట్లను దృష్టిలో పెట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. మరి ఎందుకు అట్లా అనవలసి వచ్చింది? ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు ఏ ఒక్కరికి కూడా అలా ఉద్యోగ అప్లికేషన్ ఫామ్ నింపే స్థాయిలో లేరు వాళ్ళు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు నా ఇంటి ముందట ఎంతో మంది క్యూ కడతారు, కానీ వాళ్ళకి చదివే రాదు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక యువ నాయకుడిగా? ఇప్పుడు యావత్ భారతదేశంలో చదువురాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు, నంబర్ 1 క్రిమినల్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే 28 రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారి పేరు. ఇది మేము ఉట్టిగా చెప్పడం కాదు, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. 89 క్రిమినల్ కేసులు ఆయన అఫిడవిట్లోనే ఉన్నాయి. 89 క్రిమినల్ కేసులు ఉన్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ 89 కేసుల్లో కూడా 76 కేసులు అత్యంత తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద నమోదైనటువంటి. సో ఇట్లాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న క్రిమినల్ ముఖ్యమంత్రి యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను, యువతను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడడం 100% మేము ఖండిస్తున్నాం. దీనికి బేషరతున రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. కేవలం రేవంత్ రెడ్డి గారే కాదు, ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల నెత్తి మీద ఇట్లాంటి మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది రాహుల్ గాంధీ గారు. సో ఢిల్లీలో కూర్చొని ఫోజులు కొట్టుకుంటా చేతుల్లో రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరగడం కాదు, తెలంగాణకు వచ్చి ఇక్కడ మీ ముఖ్యమంత్రితోని విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఒకటి, ఈయన విద్యార్థులన్నీ కించపరుస్తూ మీకు అప్లికేషన్లు నింపరాదు, ఫాములు నింపరాదు అని మాట్లాడుతున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు నింపొస్తుందా? ఆయన అఫిడవిట్ ఆయనే నింపుకుంటున్నాడా? ఆయన గోడల మీద సున్నాలు వేసుకున్న చరిత్ర అందరూ తెలుసు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి, ఆ వసూలు చేసిన డబ్బులతో ఎట్లయితే ఈరోజు అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిందో, మేము కాదు, ఆయన ఈరోజు క్యాబినెట్ కొలీగులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు 50 కోట్లు ఇచ్చి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కురా. కాబట్టి ఈయన విద్యార్థుల గురించి మాట్లాడడం తప్పు. ఒకటి, విద్యార్థులు అనేటోళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ముఖ్యంగా మన కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాదు, భారత జాతికే వెన్నుముక లాంటి వాళ్ళు. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఒక ఇరిగేషన్ కానివ్వండి, పవర్ ప్రాజెక్ట్ కానివ్వండి, టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి, కేవలం భారతదేశంలో కాదు, ఈరోజు ప్రపంచంలో టాప్ 500 ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి సీఈఓలుగా, చైర్మన్లుగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది మన దగ్గర చదువుకున్నటువంటి ఇంజనీర్. ఇట్లాంటి ఇంజనీర్లను కించపరుస్తూ, చులకన చేస్తూ, కేవలం ఇంజనీర్లనే కాదు, ఆయన అందరినీ చేస్తాడు. ఎన్ఆర్ఐలను నాన్ రిలయబుల్ ఇండియన్స్ అంటాడు. అంటే అంత చిన్న చూపు, చులకన భావం. ఎందుకంటే అడ్డగోలుగా సంపాదించిన పైసలతో అధికారంలోకి వచ్చింది, అధికారంతో కళ్ళు నెత్తికెక్కి హిట్లర్ ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తి ఇట్లనే మాట్లాడతాడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే విద్యార్థి లోకానికి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారన్నారో అది దాని గురించి మాట్లాడండి. మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించారో ఆ జాబ్ క్యాలెండర్ గురించి చెప్పండి. మీరు విద్యార్థులకు ఏదైతే 20 హామీలు ఇచ్చారు విద్యార్థి మన డిక్లరేషన్ పేరిట, వాటి గురించి మాట్లాడండి. విద్యార్థులకు 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇస్తానే 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కింద విద్యార్థులకు ఆ హామీ ఇచ్చారు, దాని గురించి మాట్లాడండి. ఈరోజు 12,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు ఫీజు రీఎంబర్స్మెంట్, దాని గురించి మాట్లాడండి. 150 విద్యార్థులు గురుకులాల్లో విషాహారం తిని చనిపోయారు, దాని గురించి మీరు జవాబుదారీతనంగా ఉండండి. ఇన్ని సమస్యలు, ఇన్ని మీ దగ్గర లోపాలు పెట్టుకొని కేవలం విద్యార్థులను టార్గెట్ చేస్తూ, విద్యార్థులను కించపరుస్తూ మాట్లాడడం ఇది ఏమాత్రం మంచిది కాదు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే రాహుల్ గాంధీ గారిని బేషరతున క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తాం. అంటే రైట్, మనం చూసినాం గతంలో నిరుద్యోగుల మీద చాలాసార్లు మాట్లాడాడు, చాలాసార్లు ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది. అంటే నిరుద్యోగులు అంటే మృదుపోయిన బెండకాయలని ఒకసారి అన్నాడు, అవసరమైతే ఉద్యోగాలు లేవంటే విషం దాగి సావాలి, ఇంటికి దాగి సాగాలని చెప్పాడు. అంటే నిరుద్యోగులు కేవలం బీరు బిర్యానీకి మాత్రమే పనిచేస్తారు అని చెప్పేసి కూడా అన్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది వాస్తవమేనా? ఆయనకు బీరు బిర్యానీ ఇప్పిస్తేనే ఈరోజు నిరుద్యోగులను తీసుకుపోయి తిరిగి అధికారంలోకి వచ్చిండా? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంజనీరింగ్ కానీ విద్యార్థులు కానీ కేవలం నిర్మాణాలు, కట్టడాలు, ప్రాజెక్టులే కాదు, ఈయన పార్టీకి కూడా సమాధి కడతారు తొందరలోనే. అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కేవలం 2 సంవత్సరాలు ఈయనకున్నది. నేను ఒకటే చెప్పిన, అందరి మీద చులకన భావమే. మీరు అన్నట్టు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంతకుముందు ఓయూ విద్యార్థులను బీర్లు బిర్యానీలు అన్నాడు, నిన్నటికి మొన్న ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు, అమెరికాలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలని నాన్ రిలయబుల్స్ ఇండియన్స్ అంటున్నారు. చూస్తున్నారు. కాకపోతే సమయం వచ్చినప్పుడు ఓట్ల ద్వారా ఏ రీతిన బుద్ధి చెప్పాలో తగిన రీతిన బుద్ధి చెప్తారు. ఇక్కడ నిన్న మొన్న జెన్జీ ఏదైతే విర్రవీగిందో కేంద్ర ప్రభుత్వం, మమ్మల్ని ఎదుర్కొనేటోడే లేడు భారతదేశంలో, మమ్మల్ని మించిన నాయకుడు లేడు, మేమే ఉంటాం ఎప్పటికీ అనే విధంగా వాళ్ళైతే కేంద్రంలో వాళ్ళు మోదీ ప్రభుత్వం ఊహించుకుందో, మొన్నటికి మొన్న జరిగిన జెన్జీ ఉద్యమం ఏదైతే కేవలం 30 రోజులు, ఒక నెల రోజుల్లోనే ఏం జరిగిందనేది చూసింది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళకు రుచి తగిలింది. అదే విద్యార్థులతోని, అదే యువతతోని, అదే నిరుద్యోగులతోని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోక్కుంది. కాబట్టి రాబోయే రోజుల్లో 100% గోరీలు కడతారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇదే విద్యార్థులు, ఇదే ఇంజనీరింగ్ స్టూడెంట్స్
గోరి కట్టి వారికి సమాధి కూడా నిర్మిస్తారు. రైట్, చివరిగా చెప్పండి, క్రిమినల్ వేస్ట్ అన్నాడు కదా, సో దీని మీద మీరు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి విద్యార్థుల పక్షాన, ఇంజనీరింగ్ విద్యార్థుల పక్షాన కోర్టును ఆశ్రయిస్తున్నారా, లేకుంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి, దీని విషయంలో ఆయన ఏమన్నా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసే ఆలోచనలో మీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందా? మేము కాదు, ఆయన్నే మొన్న అన్నాడు కదా, నన్ను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే జెన్జీనే నేను విద్యాశాఖ మంత్రి చేస్తాను. అది అయ్యేది కాదు, పోయేది కాదు. అది కావాల్సింది పార్లమెంట్లో. అక్కడ నీ చేతిలో ఇప్పుడు విద్యాశాఖ ఉంది కదా, నువ్వు చేయి, జెన్జీని తీసుకొచ్చి. నీ చేతిలో ఉన్నది విద్యాశాఖ, నువ్వు ఇచ్చి జెన్జీని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయవద్దు అంటుండు. అది శాత కాదు. కేవలం ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం, 21 ఏళ్ళకే నేను చట్టసభలో పంపిస్తాను. నీ చేతిలో ఉన్నది కాదు, నీ స్కోప్లో ఉన్నది కాదు. పార్లమెంట్లో చట్టం కావాలి. అది నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు? నువ్వు కూర్చొని తీర్మానం చేసినా ముఖ్యమంత్రి తీర్మానం అది చెత్త కాగితమే, పనికిరాదు అది. అట్లాంటి చట్టాలు పార్లమెంట్లో జరుగుతాయి. కనీసం అవగాహన లేదు, రాజ్యాంగం ఎట్లుంటుంది, చట్టాలు ఎట్లా చేస్తే ఏమీ తెలియదు. కేవలం డబ్బులు నమ్ముకొని రాజకీయం చేస్తున్నాడు. దాని కూడా ఎండ్ కార్డు పడ్డది, అయిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈరోజు గొంతు వినిపిస్తున్నాం. ఇంజనీరింగ్ విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున, విద్యార్థుల తరఫున ఈ గలం కొనసాగుతుంది. ఆయన క్షమాపణ చెప్పే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. విద్యార్థులకు కూడా మేము ఎక్కడైతే వీలుంటుందో అక్కడికి వెళ్ళి మేము సెన్సిటైజ్ చేస్తూనే ఉంటాం. వాళ్ళ లోపల ఇట్లాంటి ఈ దాష్టికంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో దీనికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగితే వాళ్ళు మేము క్షమాపణ డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ నిరుద్యోగులకు కావచ్చు, లేకుంటే ఇంజనీర్ విద్యార్థుల పైన చేసిన కామెంట్లను ఇక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.